రామ్ గోపాల్ వర్మ మరోసారి ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట హాజరు కానున్నారు. చంద్రబాబు, పవన్, నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసిన కేసులో ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. గతంలో ఈ కేసులో విచారణకు సహకరిస్తానని హామీ ఇచ్చి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడడంతో హాజరవుతారని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీకి పనిచేశారు ఆర్జీవీ. తన సోషల్ మీడియా ఖాతాలో టీడీపీ, జనసేన నేతలపై ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేవారు. టీడీపీ నేతల్ని కించపరుస్తూ సినిమాలు కూడా తీశారు. చివరికి టీడీపీ సోషల్ మీడియాకు చెందిన 3 మహిళలపై తమపై అసభ్య భాషను ప్రయోగిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో తీసిన ఫోటోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. అది సీరియస్ అంశం కావడంతో కేసులు నమోదయ్యాయి. ఆర్జీవీ ఇలా వైసీపీకి పనిచేసినందుకు ఆయనకు డబ్బులు కూడా ప్రభుత్వ ఖాతా నుంచే ఇచ్చారు. ఆయన తీసిన ప్రాపగండా సినిమాను ఫైబర్ నెట్లో ప్రసారం చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించారు. కానీ ఆ సినిమాను ఎవరూ చూడలేదు. వ్యూస్కు ఇంత చెప్పి ఇవ్వాల్సి ఉన్న కోట్లు రాసిచ్చేశారు. దీనిపైన ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. డబ్బులు కట్టాలని నోటీసులు పంపారు. అయితే తన వద్ద డబ్బులు లేవని ఆయన సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ అంశంపైన కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయి.